ఫ్రెండ్స్ మీరు నిన్నటి మ్యాచ్ చూసారు. సో కన్నయ్య టీం అయితే విన్ అయింది కదా. ఇప్పుడు సింగిల్ బ్యాటింగ్ అయితే మేము మ్యాచ్ అయితే ఆడుతున్నాం. మరి సింగిల్ బ్యాటింగ్లో 3 ఓవర్స్ ఉంటాయి. 3 ఓవర్స్లలో ఎవరు ఎక్కువ పరుగులు కొడితే వాళ్ళకు ఇగో థమ్స్అప్ ప్రైజ్ అన్నట్టు. ఓకేనా? మరి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ బ్యాటింగ్ అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ అందరికన్నా పెద్ద సంతోష్. సో సంతోష్ ఫస్ట్ బ్యాటింగు. ఓకే చూడు, ఇక్కడ అందరికన్నా చిన్న కన్నయ్య సెకండు. ఇప్పుడు వీళ్ళకన్నా కొంచెం చిన్న నేను థర్డు. ఇక్కడ అందరికన్నా పెద్ద కన్నయ్య ఫోర్త్. దీని తర్వాత నరేష్ ఫిఫ్త్. కెమెరామ్యాన్ సిక్స్త్. ఇగో ఈయన సెవెంత్, ఆయన లాస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఆర్డర్లో అయితే మేము ఇప్పుడు బ్యాటింగ్ పడతాం. చూద్దాం మరి 3 ఓవర్లలో 3 పెడదాం, 2 పెడదాం, 2 ఓవర్లు ఇవ్వాలి పోనీ. 2 ఓవర్లలో ఎవరు ఎక్కువ పరుగులు కొడితే వాళ్ళు విన్నర్. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ బ్యాటింగ్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం ఎవరు విన్ అవుతారో ఈ మ్యాచ్లో. లెట్స్ ఫస్ట్ స్టార్ట్. ఫస్ట్ వాలే, ఫస్ట్ వాలే, ఓ మై గాడ్, ఒక్కటే బాల్ అవుట్. ట్రయల్ రియల్. ఇప్పుడు చిన్న కన్నయ్య బ్యాటింగ్ అయితే వస్తుండు. చిన్న కన్నయ్య బ్యాటింగ్ వేస్తుండు. సో ఫస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ బ్యాట్స్మెన్కు. ఓ ఫీల్డర్కు ఇక్కడ కీపర్ కూడా ఉన్నాడు. వావ్, చక్కటి 6 అయితే కొట్టేసిండు ఆఫ్ సైడ్ వైట్ బాల్ని. ఓ చక్కటి క్యాచ్ పట్టేది మధ్యలో వచ్చి మిస్ అయిపోయింది. ఓ చిన్న కన్నయ్య మంచి డిఫెన్స్ ఆడుతుండు. 3 బాల్ కంప్లీట్ అయిపోయినాయి. ఫుల్ టాస్ బాల్ బోల్డ్ అయిపోయిండు. ముంగట్టుకు ఆడిండు, అవుట్ అయిపోయిండు. 6 పరుగులు కొట్టినావు. ఫ్రెండ్స్ ఇక నేను బ్యాటింగ్ అయితే ఎక్కిన. మరి ఇక మా నరేష్ బౌలింగ్ అయితే వేస్తుండు. ఫస్ట్ బాల్ అమ్మో, ఇక్కడ మొత్తం బ్యాటింగ్ పడితే మొత్తం ఇట్లా అడ్డం గోడలు ఎక్కువ కొడుతురు ఇక్కడ. ఫ్రెండ్స్ డక్అవుట్ అయిపోయినా, నేను కూడా డక్అవుట్ అయిపోయినా. ఇక కన్నయ్య అయితే బ్యాటింగ్ ఎక్కుతుండు. ఇప్పటికైతే చిన్న కన్నయ్య 6 పరుగులతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఫస్ట్ బాల్, ఓ ఫుల్ టాస్ బాల్. మొత్తం అయితే అందరం నేను గెలాలా అడుగుతారు. ఓ బౌండరీ అయితే వెళ్ళింది. ఓ చక్కటి ఫీల్డింగ్. మళ్ళీ 4 కెమెరా స్టాండ్ కట్టింది 4. 8 పరుగులతో ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చిండు. ఓ బౌల్డ్ మిస్ అయింది బౌల్డ్ కాలే. 4 బాల్ కంప్లీటెడ్. మొత్తం రసవత్తరంగా సాగుతుంది మ్యాచ్. వావ్, చక్కటి ఫుల్ టచ్ బాల్ కొట్టిండు. బట్ జాలికంటి 4 కానీ 6 కానీ పోలేదు. ఫస్ట్ ఓవర్ అయిపోతుంది. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఓవర్. క్యాచ్ నరేష్, క్యాచ్ ఓవర్, క్యాచ్ నరేష్, క్యాచ్. 4 అది కొంచెం జాలి ముంగడికి వచ్చింది. 4 12 పరుగులు కొట్టిండు కన్నయ్య. సెకండ్ ఓవర్. క్యాచ్ అవుట్. వావ్, ఇద్దరు కలిసి క్యాచ్ పట్టేసిర్రు. అవుట్ అయిపోయింది కన్నయ్య. ఇక నరేష్ అయితే బ్యాటింగ్ వచ్చిండు. చూద్దాం మరి ఎన్ని పరుగులు కొడతాడు. పట్టు నరేష్, పట్టిగా. ఓ చక్కటి షాట్ అయితే కొట్టిండు. బట్ 4 పోలేదు. ఓ బౌల్డ్ అవుతుండే. థర్డ్ బాల్. క్యాచ్. ఓ సూపర్ క్యాచ్. ఓ గ్రౌండ్ టైప్ కాదు. అవుట్ డక్అవుట్ లిస్ట్ బాగా పెద్ద ఉంది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ అయితే వస్తుండు. నెక్స్ట్ తరుణ్ అయితే వచ్చిండు. ఫస్ట్ బాల్ స్టార్ట్. ఏం కదా ఎయ్యూరి బౌలింగ్ నేనెత్తాను లొల్లి పెట్టుకుని లాస్ట్కి అయితే సంతోష్ సైడ్ వస్తుండు. ఒక్కటే బాల్ బౌల్డ్. మొత్తం బౌలర్లే నడుస్తుంది ఇలా. కాదు అవుట్ వేసి సంతోషపడాలి, బాధపడుతుంది ఒకటే బాల్కి అవుట్ వేసిందని. మంచి కొట్టాను, స్టెప్ వేసిన. నెక్స్ట్ బ్యాట్స్మెన్ అయితే వస్తుండు. ఇంకిద్దరు బ్యాటింగ్ అయితే ఉన్నారు. ఇప్పుడైతే కన్నయ్య లీడ్లో ఉన్నాడు.
కన్నయ్య 12. లాస్ట్ మ్యాచ్లో 34 కొట్టిన కిరణ్ అయితే బ్యాటింగ్ అయితే ఎక్కిండు. ఫస్ట్ బాల్ ఓ మై గాడ్, అందరు ఒక్కొక్క బాల్కి అవుట్ అవుతారు. లాస్ట్ బ్యాట్స్మెన్ వచ్చిండు. నువ్వు 12 పరుగులు ఎబో కొడితే ఫస్ట్ ప్లేస్కి వస్తావు. ఇక లాస్ట్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నాడు, చూద్దాం ఎన్ని పరుగులు కొడతాడో. చలో ఫస్ట్ బాల్. గ్రౌండ్ టెప్ అసౌతరంగా మ్యాచ్ అయితే జరుగుతుంది. బోల్డే అందరు ఒక్క బాల్ 2 బాల్లకే అవుట్ అయ్యారు. ఫ్రెండ్స్ ఫైనల్లీ సింగిల్ బ్యాటింగ్ అయితే అయిపోయింది. అందరూ 1, 2, 3 బాల్లకే ఆడారు. కన్నయ్య 6 పరుగులు కొట్టిండు. చిన్న కన్నయ్య 6 పరుగులు కొట్టిండు. కన్నయ్య 12 పరుగులతో ఫస్ట్ ప్లేస్కి వచ్చిండు. ఇగో కప్పు. సో నిన్న మ్యాచ్ గెలిచిండు, ఈరోజు సింగిల్లో గెలిచిండు. సో నెక్స్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగుంది కదా. మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ డౌలాక్స్, బాయ్ బాయ్.